హే గైస్, టిల్లుగాని తీసుకొని నేనైతే పెట్ షాప్కి వెళ్తున్నానండి. అంటే పెట్ స్టోర్ అనమాట. సో ఎందుకు వెళ్తున్నా అనేది మీరు వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఇదే అండి పెట్ షాప్. మనం ఎప్పుడు టిల్లుగానికి ఏమైనా కావాలంటే ఇక్కడ వచ్చి తీసుకుంటాము. సో షాప్ ముందర వచ్చేసి మనం కూర్చోబెట్టేసాను. సో ఇక్కడ చూడండి, బైక్ మీద అలా కూర్చుంటే వేరే అక్క వచ్చేసి ఫోటో తీసుకుంటుంది. సో ఈ అక్క వాళ్ళు కూడా ఒకటి పెట్ షాప్ ది స్టోర్ ఉందండి, ఫుడ్ ది. సో తను నాకు అలా పరిచయం అనమాట అక్క. సో వన్ ఫోటో తీసుకుంటుందండి ఇక్కడ కూడా వాడిని. సో ఇంకా నేనైతే లోపలికి వెళ్ళిపోయాను. సో మన టిల్లుగాడి కోసం తీసుకున్న కొత్త బౌల్ ఇది. ఈ బౌల్ ఎందుకు కొన్నాను లాస్ట్లో చెప్తాను. ఇంకా మనమైతే బౌల్ తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. సో ప్యాక్ చేయించుకొని సో ఇంకా మనం టిల్లుగాని తీసుకొని వెళ్ళిపోదాం ఇంటికి. సో సార్ గారు వచ్చేసి ముందు కూర్చొని వ్యూ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. సో ఇలానే కూర్చుంటాడు ముందు కూర్చొని, ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. ఇంకా ఏం జరిగిందో స్టోరీ అనేది మీకు నెక్స్ట్ క్లిప్లో చెప్తాను. ఓకే. సో మ్యాటర్ ఏంటంటే, టిల్లుగాడి కోసం మొన్న నైట్ వచ్చేసి నేను వీడి బౌల్లో ఎగ్ అండ్ కర్డ్ అంటే గుడ్డు పెరుగు రెండు కలిపి మిక్స్ చేసి పెట్టాను. వీడు తినట్లేదు కదా, సో కొంచెం హెల్త్ పరంగా ఎగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా అని చెప్పేసి బాయిల్ చేసిన ఎగ్ కర్డ్ మిక్స్ చేసి రెండు పెట్టాను బయట బౌల్లో. సో వాడు తినలేదు. సరే తినట్లేదు కదా అని చెప్పేసి వేరే ఫుడ్ పెట్టాను. ఇంకా వాడిని తీసుకెళ్లి ఇంట్లో పడుకోబెట్టాను. సో నార్మల్గా డైలీ బయట పడుకుంటాడు, బట్ ఇంట్లో పడుకున్నాడు ఆ రోజు. మార్నింగ్ వచ్చేసరికి ఆ బౌల్ అనేది కుక్కలు ఎత్తిపోయాయి. అంటే స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా అవి. వాటికి నేను కూడా ఫుడ్ పెడుతుంటాను. నైట్ టైం వీటి తిన్న ఫుడ్ మిగిలిపోతే దానిలోకి పెట్టేస్తాను. సో అలా పెడుతూ ఉంటాను. సో ఇంకా నైట్ బౌల్ అనేవి ఎత్తుకెళ్ళిపోయాయి.